ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయవ్యాధి నివారణపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఎం అండ్ హెచ్ఓ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ క్షయవ్యాధి బారిన పడిన వారు మందుల ద్వారా పూర్తిగా ఆరోగ్యవంతులుగా కోలుకుంటారని స్పష్టం చేశారు. క్షయవ్యాధిపై మరింత అవగాహన కల్పించే విధంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. డిఎం అండ్ హెచ్ఓ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 1705 టీబీ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. 2 వారాలుగా దగ్గు ఉంటే కఫం పరీక్ష చేసుకోవాలని సూచించారు. క్షయవ్యాధి సోకిన వారు సక్రమంగా మందులు వినియోగించడం ద్వారా వ్యాధి నుంచి పూర్తి ఆరోగ్యవంతులుగా కోలుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, పలు నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. As 24th throughout the world we celebrated the World TB Day to generate awareness paranga andarke information paranga ki bahut zyada symptoms ela treatment cheyala how government is providing the support andarke తెలియాలంటే కంపల్సరీ అదే అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేస్తాము. ఈ రోజు కలెక్టరేట్ నుంచి కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి ర్యాలీ పెడతాము సో దట్ అందరికీ అవగాహన కావాలి. ఇది వన్ ఆఫ్ ద వెరీ డెడ్లియస్ట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉన్నాయి కాబట్టి ట్యూబర్క్లోసిస్ లో, కానీ అందరికీ ఎవ్రీవన్ షుడ్ నో దట్ ఇట్స్ అ ప్రివెంటబుల్, క్యూరబుల్ అండ్ ట్రీటబుల్ డిసీజ్. ఈ కానీ అందరికీ ఇది తెలియలేకపోతే దే డోంట్ నో అండర్స్టాండ్ ద సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ పరంగా ఇఫ్ దే గో టు ద ట్రీట్మెంట్ సెంటర్స్, ఇఫ్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్ ముందు వస్తే వాళ్ళకి తర్వాత మెడిసిన్ స్టార్ట్ అవుతుంది. అది కూడా క్యూరబుల్ ఉన్నాయి. ప్రతి పిహెచ్సిలో మన దగ్గర ఇది డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. దే కెన్ బి గెటింగ్ టెస్టెడ్ ఎట్ ఎనీ ఆఫ్ ద పిహెచ్సి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ప్రకారం డయాగ్నోస్టిక్స్ తర్వాత మెడిసిన్స్ కూడా అందరికి ఫ్రీగా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అ బర్డెన్ టు ద సిటిజన్ ఆల్సో. పేషెంట్ కి కూడా బర్డెన్ అవ్వలేదు. ఇట్ విల్ బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఖర్చు పెడతారు. సో అందరికీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ రావాలి. ఇలాగా ఇష్యూస్ సిమ్టమ్స్ కొన్ని అది జీవన్ గారు కూడా చెప్తారు కి ఏమేమి సిమ్టమ్స్ పరంగా ఇలాగా ఉంటుంది. పబ్లిక్ షుడ్ బి గెటింగ్ ద ఫస్ట్ డయాగ్నోస్టిక్, అర్లీ డయాగ్నోస్టిక్ ఉంటుంది. ఈజీగా ఇది కూడా ట్రీటబుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ టీబీ డే జరుపుకుంటా ఉన్నాము. మనకి టీబీ గురించి అవగాహన కలిగించడము ఈ యొక్క రోజు యొక్క ముఖ్య ఉద్దేశము. మనకి టీబీ అనేది ఇది 100% క్యూరబుల్ డిసీజ్ అండి. మనకి దీనికి 100% పర్ఫెక్ట్గా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బయట అయితే మనకి కొద్దిగా ట్రీట్మెంట్ అనేది కాస్ట్ ఉంటుంది. సో నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, అలానే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రోగ్రాంలోకి వచ్చాం మనము. దాదాపు మనకు డిస్టిక్ వైజ్ 1705 టీబీ కేసెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్లో ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్ చేస్తూ ఉన్నాము. అలానే పీరియాడికల్గా వాళ్ళకి వైద్యము కావాల్సిన టెస్టులన్నీ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉన్నాయి. అలానే మనకి బయట ఎక్కడన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా టీబీ కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా అవి డిస్టిక్ టీబీ ఆఫీసర్ మన డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి నోటిఫై చేయాలన్నమాట. కేసు కంపల్సరీ ఇక్కడ టీబీ కేసు ఐడెంటిఫై చేశాము అనేది ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా, బయట తీసుకున్నా గవర్నమెంట్లో తీసుకున్నా, బట్ దట్ కేస్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఆ కేసు చుట్టూ మనకి ఉన్న పాపులేషన్ సర్వే చేస్తాము. సర్వే చేసి ఇంకా ఎవరికైనా ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ టెస్టులు చేస్తాము. అలానే చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్, చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో కూడా మనం ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అనేది మనము చూస్తాం అన్నమాట. బేసిక్ ఏంటంటే మనము స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి.